ఈరోజు జరిగిన స్థానిక సంస్థల గ్రామ పంచాయతీలో యువత మేడిగడ్డలో ఉన్న ప్రతి ఒక్క యువత రాజకీయాల్లో రావాలని కోరుకోవడం తప్ప ఇంతవరకు ధైర్యం చేసి రాజకీయంలో యువత రాలేదు. అలాంటి మల్లేష్ ఉప సర్పంచ్ అయి ప్రజలకు 24 అవర్స్ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు కానీ చిన్న సమస్యలు కానీ పిల్లలు ఎక్కడైనా చదువుతున్నా కూడా వాళ్ళకు బుక్స్ కానీ ఎక్కడైనా రికమెండేషన్లు కానీ ఆయనకు తోచిన విధం అనేది సాయం చేసినాడు. ఇంకోటి హెల్త్ విషయంలో కానీ ముసలోళ్ళకు కంటి ఆపరేషన్ల విషయంలో కానీ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ చెదోడు వాదోడుగా ఉన్నందుకు ఈరోజు 1996లో ఏర్పడ్డ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు మెజార్టీ అయితే రాలేదు. ప్రజలు ఏకదాటిగా తీర్పు అనేది మామూలు విషయం కాదు. అవతలోళ్ళు ఎంత మందుకి పైసలకు ప్రలోభాలు పెట్టినా కూడా మా మేడిగడ్డ ప్రజలు ఈరోజు న్యాయానికి సపోర్ట్ చేసిరు. కాబట్టి ఇప్పుడు రాజేశ్వరి మల్లేష్ చిన్న ఏజ్ ఉంది. ఆయన భవిష్యత్తులో ఎదగాలంటే ఉప సర్పంచ్ ఉండి చాలా పనులు చేసిండు. సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా పనులు చేస్తాడని మనస్ఫూర్తిగా ప్రజలు నమ్మి తీర్పు ఇచ్చిరు. అదేవిధంగా విజయరాథోడ్ కూడా చాలా పనులు చేసిండు. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ సీసీ రోడ్లు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. దేవుడు అనేది ప్రకృతి మనకు ఏ విధంగా సహకరిస్తుందో ప్రజలు కూడా సహకరించి మంచి మెజార్టీ గెలిచినందుకు వాళ్ళకు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. ఇదే విధంగా మేడిగడ్డ ప్రజలు మాకు అండదండగా ఉంటే మరింత ముందుగా మేడిగడ్డకు అన్ని విధాలుగా గ్రామ పంచాయతీని రంగారెడ్డి జిల్లాలోనే ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీసుకొస్తామని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ధన్యవాదాలు.